సెప్టెంబర్ 7, 2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడుచున్నది. ఈ గ్రహణము ఏ సమయంలో ఏర్పడుతుంది, ఏ నక్షత్రములో ఏ రాశిలో ఏర్పడుతున్నది, ఎవరికి అనుకూలము ఎవరికి ప్రతికూలము సవిస్తరంగా తెలుసుకుందాము. భారత కాలమానం ప్రకారము సెప్టెంబర్ 7 ఆదివారము రాత్రి 9:57 సంపూర్ణ చంద్రగ్రహణము ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 1:27 గ్రహణం ముగుస్తుంది. ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణ స్పర్శకాలము రాత్రి 9:57. గ్రహణ మధ్యకాలము రాత్రి 11:32. గ్రహణ మోక్షకాలము రాత్రి తెల్లవారుజామున 1:27. మొత్తము పుణ్యకాలము 3:10. ఇక గ్రహణం యొక్క సూతక కాలము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో తెలుసుకుందాము. గ్రహణమునకు ముందు 3 యామముల నుండి సూతక కాలము మొదలవును. ఒక యామము అనగా 3 గంటలు. ఇక 3 యామములనగా 9 గంటలు అనగా ఆదివారం మధ్యాహ్నము 12:57 నుండి గ్రహణ సూతకాలము ప్రారంభమవుతుంది. కావున మధ్యాహ్న భోజనాలు 12:57 ముందుగానే పూర్తి చేసుకొనవలెను. ఇక ఆదివారం రాత్రి భోజనాలు నిషేధము. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు గ్రహణానికి 1 యామము ముందు అనగా సాయంత్రము 6:57 లోపు భోజనాదులు పూర్తి చేసుకొనవలెను. ఇక ఈ గ్రహణము ఏ నక్షత్రములో ఏ రాశిలో పడుతుందో తెలుసుకుందాము. ఈ గ్రహణము పూర్వాభాద్ర నక్షత్రములో ఏర్పడుచున్నది. కావున పూర్వాభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రముల వారు గ్రహణమును చూడకపోవడం ఎంతైనా మంచిది. ఈ గ్రహణం వలన మేష, వృషభ, కన్య, ధనస్సు రాశుల వారికి శుభ ఫలితాలు, మిథునం, సింహం, మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు లభిస్తాయి. ఇక కుంభం, మీనం, వృశ్చికం, కర్కాటక రాశుల వారు గ్రహణ శాంతి చేసుకొనవలెను. ఈ గ్రహణ సమయంలో మీకు ఏదైనా మంత్రోపదేశం ఉన్నట్లయితే ఆ మంత్రాలను అనుష్ఠానం చేయడం, మంత్రోపదేశం లేనట్లయితే స్తోత్రాలను చక్కగా పారాయణం చేసుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలితం పొందవచ్చును. శుభం.